ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. అధ్యాయము ప్రియులారా 12వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ చరణం నుండి. భూలోకమును తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలమున భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి యొక్క అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితి సాధపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, దైవ వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు ఆదిమ దంపతులైనటువంటి అవాదాము తదుపరి దేవుని దృష్టిలో దరిదాపుగా ఆదామునకును నోవాహునకును మధ్య కాల వ్యవధి ఎంత అంటే 1000 సంవత్సరముల కాలం. ఆదాము పుట్టినది మొదలుకొని నోవాహు కాలము వరకు దరిదాపు ఎన్ని సంవత్సరాలు వ్యవధి అంటే 1000 సంవత్సరముల వ్యవధి. ఈ 1000 సంవత్సరముల వ్యవధిలో పుట్టినటువంటి మానవుల యొక్క పరిస్థితులు, మానవుల యొక్క జీవితములో కలుగుతున్నటువంటి అవిధేయతలు దేవుడు చూచినప్పుడు వారి పాపమును బట్టి భూమి అంతయు కూడా శపింపబడిందట. శపింపబడినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం వచ్చింది. దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తూ ఉన్నప్పుడు భూలోకమంతా కనపడినటువంటి నీతిమంతులలో ఒకడైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే నోవాహు. హల్లెలూయా. అందుకని నోవాహు ఏమంటాడంటే, ఇదిగో ఈ తరములో ఏమండి నా దృష్టిలో నీవు నీతిమంతుడవు, నిందారహితుడవై ఉన్నావని నోవాహుతో దేవుడు చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఇప్పుడు సమస్త విషయములు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, ఇదిగో ప్రజల యొక్క చెడుతనమును బట్టి, ప్రజల యొక్క పాపమును బట్టి భూమి అంతయు చెడిపోయింది. ప్రజలు చెడిపోయారు కాబట్టి వారి పాపమును బట్టి వారి అంతము వచ్చి ఉన్నది కనుక నేను చెప్పినట్లు నీవు ఒక ఓడను సిద్ధపరచమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి నోవాహుతో ఏ విధముగా చెప్పాడో ఆ విధముగా నోవాహు
భద్రపరచబడ్డాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈ ఓడ దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, ఈ ఓడ దేవుని సంఘమును చూయిస్తూ ఉంది. దైవ సన్నిధికి అనగా దేవుని ఆరాధించుటకు ఏర్పరచబడిన ఒక సంఘముగా, దేవుడు ఏర్పరచుకున్న ఒక సంఘమునకు సాదృశ్యముగా ఈ ఓడ కనపడుతూ ఉంది. ఓడే కాదు, బైబిల్ గ్రంథములో దేవుని సంఘమును చూయిస్తూ అనేక విషయాలు బైబిల్ గ్రంథములో రాయబడ్డాయి. మనం ఉదాహరణకు చూస్తే ప్రియులారా, నోవహు ఓడ దేవుని సంఘమని, అంతేకాదు ప్రియులారా, ఇదిగో ఆదిమ దంపతులైనటువంటి అబ్రాహాము సంచారము చేసిన ఏదోము తోట దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉందని, అంతేకాదు ప్రియులారా, బైబిల్ గ్రంథము సెలవిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఫలము అనగా దేవుని సంఘమని. అంతేకాదు ఇంకా కొన్ని పోలికలు చూపించారు. స్త్రీ అనగా దేవుని సంఘమునకు సాదృశ్యం. ఇలాగూ చాలా పోలికలు దేవుడు వాక్యము ద్వారా తన సంఘాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నోవహు ఓడ ఎలాగూ దేవుని సంఘమునకు సాదృశ్యమయ్యిందో, అలాగే ఏమండి ఏదెను తోట కూడా, చెప్పండి, ఏదెను తోట కూడా దేవుని సంఘమును పోలుస్తూ వాక్యము తెలియజేస్తుంది. ఇదిగో ఏదెను తోటలో చేయవద్దన్న పనిని అతిక్రమించి చేసిన అపాదాములు తోట నుండి వెలివేయమంటారంటే సంఘము నుండి వెలివేయమంటారు. ఇలా చాలా పోలికలు. ఇంకా మనం ముందుకు చూస్తే, ఇదిగో ప్రియులారా, ఫలము దేవుని సంఘం. ఒక వ్యక్తి తోట నాటి, ఇదిగో తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటినప్పుడు అది నేళ్ళు చూచిన అది ఫలించలేదు, ఇదిగో వృద్ధి పొందలేదు. కాబట్టి దాని వేరున వడ్డలి వంచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘము ఈ నోవహు ఓడకు, చెప్పండి చెప్పండి అమ్మా, ఈ నోవహు ఓడ అనగా దేనికి సాదృశ్యం? దేవుని, గట్టగా చెప్పండి. ఈ అమ్మాయి అప్పుడు కనపడుతుంది, నాకు ఎవరు కనపడుతుంది? నోవహు ఓడ దేవుని సంఘమును చూయిస్తూ ఉంది ప్రియుల. ఇప్పుడు ఈ నోవహు ఓడ దేవుని సంఘమైతే, దేవుని సంఘము ఉండవలసిన ఆ పరిస్థితులు, ఆ యొక్క ప్రత్యేకతలు, ఇదిగో ప్రియులారా, ఆ వివరణలన్నీ కూడా దేవుడు నోవహుతో చెప్తున్నాడు. ఏమనంటే, మొట్టమొదటిగా నోవహు, ఇదిగో ఓడను తయారు చేయు పద్ధతి ఏదనగా, ఈ సంఘమును కట్టటువంటి పద్ధతి ఏది అనగా, ప్రియులారా, దేవుడు చెబుతూ మాట్లాడుతున్నాడు. ఆ ఓడను చితిసారపు మ్రానుతో ఆ ఓడను తయారు చేయాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మ్రానుతో? చితిసారపు మ్రాను. ఇప్పుడు లోకములో, ఇదిగో ప్రియులారా, ఎన్నో రకములైనటువంటి మ్రానులున్నాయి, పెద్ద పెద్ద వృక్షములున్నాయి. ఆ వృక్షములన్నింటినీ ప్రక్కన పెట్టి వేసి దేవుడు అంటాడు, ఇదిగో ఆ చితిసారపు మ్రానుతో
ఎందుకు అంటే ఆ మ్రానుకున్నటువంటి ప్రత్యేకత చాలా ఉంది ప్రియుల. ఈ మ్రానుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ప్రియులారా, వాస్తవమునకు ఏమని దేవుని సన్నిధానములో మనము చూస్తే జలప్రలయము రాబోతుంది. నేను ఇదిగో ప్రియులారా, కొన్ని దినములలోగా ఈ భూమి బలత్కారముతో నింపబడి ఉన్నది కనుక ఇదిగో కొద్ది దినములలోగా జలప్రలయమును రప్పింపబోతున్నాం. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ నీటిలో, ఆ జలప్రలయములో ఆ ఓడ తేలి నడిపింపబడినట్టు చితిసారపు మ్రానునే ఆ ఓడకు వాడాలి. మొట్టమొదటి పరిస్థితి ఏమిటంటే చితిసారపు మ్రానుకు ఉన్నటువంటి మొదటి లక్షణం, చితిసారపు మ్రానుకున్న మొదటి లక్షణం ఏంటంటే వెయిట్ లెస్, కొంచెం బరువు తక్కువైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? బరువు తక్కువగా ఉంటుంది. తక్కువ అంటే బాగా వెయిట్ అనిపించదు, చాలా వెయిట్ లెస్ కలిగినటువంటిది చితిసారపు మ్రాను. ఈ వెయిట్ లెస్ సంగతి అక్కడ ప్రక్కన పెడితే రెండవ విధానం ఏంటంటే, ఇప్పుడు లోకమనగా సముద్రమునకు సాదృశ్యముగా ఉన్నది కనుక ఇప్పుడు జలప్రలయం రాబోతుంది. జలప్రలయములో జలములలో ఉన్నటువంటి ఈ మ్రాను, ఏ మ్రాను అయినా సరే ఏమవుతుందో చెప్పనా? నీటిలో ఒక చెట్టును వేసామనుకోండి, ఆ చెట్టు అంతా ఏం చేస్తుందంటే ఆ నీటిని ఏమంటే ఆ చెట్టు లోపలంతటికి లాక్కుంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ గుడ్డనే దాంట్లో వేసామనుకో, నేలలో వేసామని ఏం చేస్తుంది? తడిసి. ఇప్పుడు చితిసారపు మ్రానుకున్న మరొక లక్షణం ఏంటంటే అది లోకములో ఉంటది. లోకములో ఉంటది కానీ ఆ లోకపు జలములను అది ఎప్పటికీ పీల్చుకోనదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చితిసారము మ్రానుకున్న ఆ అద్భుతమైన ఆ స్వభావం ఏంటంటే ఎంత నీటిలోనన్నా ఉండేగాక, ఎంత నీటిలో పడేగాక, ఆ పైన తడపబడటమే తప్ప ఆ జలములను లోపల భాగములకు రానిచ్చేటువంటి స్వభావం లేదు. మీకు ఒక మాటలో చెప్పాలంటే, వాస్తవానికి మనం గొడుగులు ఆడుతున్నాం కదా, గొడుగు కొట్టు ఎంత పలచగా ఉంటుంది? గొడుగు కొట్టు ఎంత పలచగా ఉంటుంది చెప్పరేమన్నమ్మా? బాగా జరుగుతుంటే ఆలోచిస్తున్నారేమో. గొడుగు కొట్టు ఎంత పలచగా ఉంటుంది? ఎంత వర్షములోనైనా ఆ గొడుగు గుడ్డ ఉంటే ఆ పైన తడవదు, పైన తడపంగా కారిపోతూ ఉంటుంది. నీటిని ఆ గుడ్డ తీర్చేటువంటి అవకాశము ఎలాగైతే లేదో ఇప్పుడు చితిసారపు మ్రానుకు కూడా ఉన్నటువంటి స్వభావం అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ చితిసారపు మ్రానుకు ఉన్నటువంటి లక్షణం ఈరోజు సంఘ బిడ్డలైనటువంటి మనందరిలోనికి రావాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలోకి రావాలి? లోకములో మనం ఉండాలి కానీ లోకపు సారము ఏది మన జీవితాలలోనికి రాకూడదు. అందుకని పౌలు అంటాడు, కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు
రాసిన పత్రిక 5, 10, 11 వచనాలు చూడండి. మొదటి కొరింథీ 5, 10, 11. అయితే ఈ లోకపు చారులతోనైనను లోపులతోనైనను దోచుకొని వారితోనైనను ఏమాత్రము అలాగైతే వెళ్ళిపోవలచు సును కదా. ఇప్పుడైతే వాడెవడైనను జారుడు గాని లోపి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనివాడు గాని అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పౌలు అన్నది ఏంటి మీకు అర్థమైందా? పౌలు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు లోకములో నీచులున్నారు, దొంగలున్నారు, త్రాగుబోతులున్నారు, తిట్టిపోతులున్నారు, భయంకరమైన స్వభావము కలిగిన వారు ఉన్నారు. వారితో ఎవరితో నేను అసలు సాంగత్యమే చేయకూడదు అనుకున్నాం అనుకోండి. అనుకుంటే ఇప్పుడు నేనేమవ్వాలా? అసలు ఈ లోకంలో ఉండడానికి అర్హుడిని కాదు. నీకు అర్థమైందా? అమ్మో ఆ అమ్మాయి ఉంది, అబ్బో నోరు తెరితే చాలు మామూలు మాటలు రావు అనుకుంటాం అనుకోండి. పలకుండా ఉండగలుగుతామా? మాట్లాడకుండా ఉండగలుగుతామా? ఏదైనా మన ఇంట్లో భోజనాలు ఏదైనా ఫంక్షన్ ఏదైనా పెట్టుకుంటే పిలవకుండా ఉంటామా? లేకపోతే వాళ్ళింటో ఫంక్షన్ ఏదైనా పెట్టుకుంటే పిలిస్తే వెళ్ళకుండా ఉంటామంటే ఖచ్చితంగా వెళ్ళాల్సింది, మాట్లాడాల్సింది, సహవాసము చేయాల్సింది. ఒకవేళ నీవు ఇలాంటి వాళ్ళతో నాకు వద్దయ్యా అనుకున్నావు అనుకో, అసలు ఈ లోకంలో ఉండడానికి మనము అర్హులమే కాదు. అయితే అక్కడ పౌలేమంటున్నాడంటే, మనము వారితో సహవాసము చేస్తూనే వారిలో ఉన్నది ఏది మనకు అంటకుండా జీవించటమే నిజమైన ఇదిగో క్రైస్తవుని యొక్క లక్షణం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఒక దొంగోడు ఉన్నాడు అనుకుందాం. దొంగోడు ఉంటే ఆ దొంగోడు తెలిసి మాట్లాడుతున్నాను అనుకో, నేను కూడా చెప్పలే. వాడేదో పన్నెండు పాస్టర్ గారు ఆగండి అన్నాడు. సరే ఆగిండు. ఏదబ్బా ఏం సంగతులు ఏంటి అని అంటే వాడు చెప్పుకొస్తున్నాడు. అక్కడ ఆ దొంగతనం చేసి, అక్కడ ఈ దొంగతనం చేశా, అట్ట చేశాను, ఎట్ట చేశాను చెప్పుకొస్తుంటే సరేలని చెప్పి మాట్లాడుతుంటే ఎంతలో ఎవరో ఒకటి చూసాడు, పాస్టర్ గారు ఏం దొంగోడితో మాట్లాడుతున్నాడంటే, దొంగోడికి ఈయనకి ఏదో ఉంది, వాట ఏమన్నా ఎత్తన్నాడేమో, దశభాగం ఏమన్నా బంధెత్తన్నాడేమో, అర్థం కాదు. ఇట్లా అంటే నా విషయమే కాదు, నేను నన్ను ఎందుకు పోల్చుకొని మాట్లాడుతున్నానంటే మీకు బాధ కలగకుండా ఉండడానికి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఒక మాట చెప్తాను ప్రియులారా, 5వ శివగిరిపల్లి ఆ కనగాల ఆ ప్రాజెక్ట్ కాలం దాటగానే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను నాకు మేనలుడు అవుతాడు. ఆ అబ్బాయికి జీన్స్ మరి లేకపోతే ఈ పరిస్థితులు ప్రభావాలు ఆ అబ్బాయి మీద బాగా పడిపోయి ఏమన్నా నపుంసకుడు అయిపోయాడు. అంటే ఆడంగితనపు స్వభావం కలిగిన వాడు అయిపోయాడు. సరే చక్కగా మాట్లాడతాడు, మామయ్య అంటూ ఉంటాడు. ఏమంటే మా అమ్మగారు బాబాయ్ కొడుకే
నాకు మేనల్లుడు అవుతాడు. రాజమ్మ గారికి తమ్ముడు వరస అన్నమాట. సరే, పలకరించినప్పుడు పలకపోతే బాగోదు కదా. ఏమండి, ఆ అబ్బాయి ఏంటి ఉంటే మనిషి నిలబడితే దగ్గరికి వచ్చి అటు కాదులే అని చెప్పి మొత్తం మాట్లాడు. రే బాబా, నువ్వు దూరం ఉంటారు, నీకు తమ్ముంటాడు, చేరగట్టుకుంటాడు. ఏమండి, చక్కగా ఇక స్త్రీ ఎలాగైతే మార్చబడిందో అలా మార్చబడిపోయింది. స్త్రీ లక్షణాలన్నీ వచ్చేసాయి. ప్రియులారా, ఒరే బాబా, అక్కడ ఉన్న లోకం పరిస్థితులు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద నిలబెడతాడు. ఒరే బాబా, నీకు దండం, కొంచెం దూరం నుండి మాట్లాడరా. ఎందుకు భయం? ఎవరు చెప్పరే, ఎవరితో ఏ మాట వస్తుందో తెలియదు. అసలే మనుషులు భయంకరమైనటువంటి థింకింగ్ ఎక్కువ. ఏది పాస్టర్ గారి వీడితో మాట్లాడుతున్నాడు అక్కడ ఎక్కువ అన్నమాట. కాబట్టి ఊరుగా అని అంటాడు ఆయన. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఇదిగో ఇలాంటి వారితో సహవాసము చేసిన, మాట్లాడిన, ఇదిగో ప్రియులారా, వ్యభిచారులతోనైనను, దొంగలతోనైనను, లోపులతోనైనను, ద్రోహులతోనైనను మనము సాంగత్యము చేసినప్పటికీ వారిలో ఉన్న క్వాలిటీస్ ఎప్పటికీ మనలోనికి రావు. హల్లెలూయా. ఇప్పుడు చితిసారపు మ్రానులో ఉన్న లక్షణం ఏంటంటే, అది ఎప్పుడు నీటిలో ఉన్నా సరే నీటి యొక్క చెమ్మ దాని లోపలికి చెప్పరే రానివ్వదు. నీటిలో 24 hours కదా, సంవత్సరాల తరబడి ఉంచినప్పటికీ ఏమండి, ఏ ముద్దైనా ఏ చెక్కైనా నీటిలో వేస్తే ఆ నీటిని ఏమండి, ఆ ముద్దంతా, ఆ చెక్కంతా లాగుకునే స్వభావం ఉంటుంది. కానీ చితిసారపు మ్రానుకు ఆ స్వభావము లేదు. ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే, లోకములో ఉన్న లోకపు ఆ సారము సంఘములోనికి రానివ్వనిదిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, సంఘమైనా సంఘ బిడ్డలైనా లోకములో మనం ఉండాలి, కానీ లోకములో ఉన్న సారము చెప్పండి మనలోకి రాకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తానేనండి, ఒక ఆడవాళ్ళకు ఉన్న సిటీ సర్కిల్కి వెళ్ళేసరికి, అమ్మా వినండి, సిటీ సర్కిల్కి వెళ్ళేసరికి కొంచెం స్త్రీలు మేకప్ వేసుకుంటారు కదా, మేకప్ వేసుకుంటారు, లిప్స్టిక్ రాసుకుంటారు, కొంతమంది అయితే ఈ కనుబొమ్మల మీద చెంకీలు వేసుకుంటారు. ఇక్కడేమో ఇక్కడ ఇదొందో చూశారు, ఇక్కడ ఇదంతా కొంచెం ఎర్రడాలుగా వచ్చేటట్టు కొంచెం వారి వేలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో సహవాసం చేస్తున్నాం, వారిలాగా మనం ఉంటే చెప్పరే, దేవుడు మనకిచ్చిన రూపము, ఇదిగో మనకిచ్చిన విధానము, దేవుడు అద్భుతమైన స్వరూపమును దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తారంటే, కొంతమంది చెడగొట్టు, అదే ఇదిగో ఆ సారము మనలోకి వచ్చిందనుకోండి, సంఘమే చెడిపోతుంది, పాడైపోతుంది. సంఘములోనికే కాదు, ఒకవేళ వ్యక్తి జీవితంలోనికి వచ్చినా సరే వ్యక్తి కూడా ఏమైపోతాడు, పాడైపోతాడు. అందుకనే లోకపు సారము ఎప్పటికీ సంఘములోనికి రాకూడదు. మొట్టమొదటి విషయం. రెండవదిగా అక్కడ మనం చూడగలిగితే చూడండి, దానికి 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం
చదవండి 6వ అధ్యాయం దయచేసి 14వ వచనం నుండి చదవండి. అరలు పెట్టి ఆ ఓడను చేసి వెలుపటను దానికి ఏ పుయ్యాలంట? కీలు పుయ్యాలి. ఇప్పుడు చిటిసారపు మ్రానుతో ఓడను తయారు చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యాలి. కీలు అనగా తారు వంటిది. తారు మనం తారు చూస్తాం చూసారా? రోడ్లు వేసేటప్పుడు తారు వంటిది పుయ్యాలి. ఎందుకు అయ్యా? ఇది లోకమనే సముద్రములో నీటిలో ఇదిగో వంచబడాలి గనుక ఒకటి లోకపు సారము దీనిలోనికి రాకూడదు. రెండవది ఇదిగో ఇది ఎప్పుడు నీటిలో నడిపించబడాలి కనుక ఆ ఓడ అనగా ఈ సంఘము ఎలా ఉండాలంటే లోపటను వెలుపటను కీలు పుయ్యాలి. కీలెందుకు పుయ్యాలయ్యా అంటే కీలు అనే మాటకు మరొక అర్థం ఏమిటంటే పాప నివారణ కొరకై అని. దేని కొరకు? పాప నివారణ కొరకు. కీలెందుకు పుయ్యాలి అంటే పాపం అనేది ఆ ఓడలోనికి రాకూడదు. పాపము అనగా లోకములో ఉన్నటువంటి నీరు లోపటికి రాకుండా దానికి ఏం చేయాలి? కీలు పుయ్యాలి, తారు పుయ్యాలి. ఇప్పుడు ప్రతి సముద్రములో లేకపోతే ప్రతి ప్రియుల ఏటిలో పడవలు తిరుగుతున్నాయి, వాడలు తిరుగుతున్నాయి. ఏమండి? సముద్రములో ఓడ ఉంటుందా? ఓడలో సముద్రం ఉంటుందా? మీకు అర్థమైంది నా పాయింట్? సముద్రములో ఓడ ఉంటుందా? ఓడలో సముద్రం ఉంటుందా? ఇంటి చెప్తున్నారు, ఆలోచిస్తున్నట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓడ ఎక్కడ ఉంటుంది? సముద్రము. ఇప్పుడు సముద్రము అనబడినటువంటి ఈ లోకమందు సంఘము ఉంటుంది కానీ సంఘములో లోకము చెప్పరే. సంఘములో లోకం ఉంటుందా? లోకములో సంఘం ఉంటుందా? సముద్రములో ఉండదండి. మీకు చెప్తున్నా. కీలెందుకు పుయ్యాలి అనే దానికి చెప్తున్నా. ఇప్పుడు ఆ కీలు పూయబడిన తర్వాత ఓడకు ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి. ఈ రంధ్రమును బట్టి ఏమవుతుందంటే నీరంతా, సముద్రములో ఉన్న నీరంతా ఓడలోనికి వెళ్తుంది. ఓడ తర్వాత పరిణామం ఏంటి? మునిగిపోయే అవకాశం ఉంది కదా. అంటే ఒకవేళ ఇంకొక మాటలో చెప్తున్నా, ఓడలోనికి నీళ్ళు వెళితే ఏమవుతుంది? సముద్రములో ఓడన్నట్టుగా ఓడలోనే చెప్పరే సముద్రము. ఇప్పుడు లోకములో సంఘం ఉంది. ఈనాడు లోకములో ఉన్న సంఘములో లోకమే ఉంటుంది. కారణం ఏంటో చెప్పన? లోకములో ఉన్నటువంటి పద్ధతులన్నీ చెప్పరే సంఘంలోకి వచ్చేసాయి. లోకములో ఉన్న పద్ధతులన్నీ. పద్ధతులేమిటి? ప్రతి విధమైన పద్ధతి, ప్రతి విధమైన కార్యక్రమం దేవుని సంఘములోనికి వచ్చేసి దేవుడు ఎక్కడ
వెళ్ళవచ్చు అని చెప్పబడినటువంటి ఇదిగో పరిస్థితి లేదు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యం అంటది, ఇదిగో నా సంఘమును ఊరికి వెలుపట, చెప్పండి, నిర్గమకాండములో రాస్తూ అంటాడు, ఇదిగో నా మందిరం ఊరికి కొంచెం దూరములు ఉండాలి. ఎందుకో చెప్పనా, కడగా మందిరం ఉండాలి. ఇప్పుడు మన మందిరం ఎట్లుంది చెప్పరే, మన మందిరం ఎట్లుంది, ఊరికి చివరు. ఎందుకో తెలుసు, నేను ఒక మాట చెప్తాను ఏమండి, ఈరోజు కొన్ని సంఘాలలో లోకములో జరిగే కార్యక్రమాలన్నీ సంఘాలలో జరుగుతున్నాయి. లోకములో జరిగే ప్రతి విధమైన పద్ధతులన్నీ సంఘాలలో జరుగుతున్నాయి. అందుకనే ఇప్పుడు కీలెందుకు పుయ్యమన్నాడంటే, సంఘము లోకములో ఉండాలి కానీ లోకము సంఘములోనికి రాకూడదయ్యా. ఈరోజు మీరు చూస్తున్నారా లోక పద్ధతులు ఏమిటి? నేను చెప్తాను, బైబిల్లో లోక పద్ధతులు, లోక కార్యక్రమాలు, లోక సంబంధమైన విషయాలు మీకు ఒక మాటలో చెప్పాలంటే గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. గలతీ పత్రిక, నేను ఆ మాట చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి, నేను చూడండి, రెండవ అధ్యాయం 14 వచనము చదవండి. చూచినప్పుడు అందరి ఎదుట కెఫాతో నేను చెప్పినదేమనగా, యూదుల వలె కాక అన్య జనుల వలెనే ఎందుకు బలవంతము చేయుచున్నావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కెఫా ఎవరంటే యూదుడు. మీకు అర్థమవుతున్నారు? అమలారెడ్డి చూడండి, బైబిల్ సండే బాకండి, ఇప్పుడే ఇటు చూడండి. ఇప్పుడు కెఫా ఎవరు అంటే యూదుడు. యూదుడైతే ఇతడేమో అన్యుల వలె ప్రవర్తిస్తున్నాడు. అన్యులు ఎలా ప్రవర్తిస్తారు? అన్యులు ఎలా ప్రవర్తిస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నా, అన్యులు ఎలా ప్రవర్తిస్తారు అంటే, అన్యుడు ఒక సినిమా పాట పెట్టుకోవచ్చు, దానికి డ్యాన్స్ చేయొచ్చు, రకరకాలుగా తాగొచ్చు, తెరవచ్చు, ప్రతి విధమైన పనికి మాలిన వేషాలన్నీ వేయొచ్చు. ఇప్పుడు అన్యుడు చేసినట్టు ఇతడు యూదుడై ఉండి అన్యుడు చేసినవన్నీ చేస్తున్నాడు. సపోజ్ నేను అనుకోండి, నేను గఫాని, అన్యులు చేసినట్లుగా చేస్తున్నాను. నేను నా స్థితి ఏంటి? ఒక దైవజనుడు. ఇప్పుడు మీకేం చెప్తున్నాను? నేనేమో సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తున్నాను, ప్రతి ప్రోగ్రాంలో నేను ఉంటున్నాను, అన్ని చేస్తున్నాను. మీకు మాత్రమా
సినిమా పాటలు ఎలాగండి అని అంటే మీరేమనుకుంటారు? అవునా కదా? ముందు నువ్వు సెట్ చేసుకోరా, ముందు చెప్పరే అబ్బాయి, ముందు నువ్వు సరిగ్గా ఉండు అంటారు కదా. ఇప్పుడు అక్కడ అలా అన్యజనుల వలనే ప్రవర్తించుతున్న అన్యజనులను యూదుల వలె ప్రవర్తించమని చెబితే ఎలా ప్రవర్తిస్తారు? నీ మాట వింటారా? ఇప్పుడు మనం కూడా దేవుని బిడ్డలం, సంఘములో సంఘస్థులుగా, ఇదిగో ప్రియులారా, సంఘ బిడ్డలుగా ఉన్నటువంటి మనం దైవత్వమునకు తగిన స్థితులు మనలో లేకుండా గొడవతే రాయ చూసుకుందాం అని ఈ కుర్చీలు తీసుకొచ్చినక్కడ దోపి కర్రతో పట్టుకుంటే నిన్ను చూసిన ఏమంటారు? అబ్బో అబ్బా అబ్బో అబ్బా హల్లెలూయా అంటే లోకములు మనం ఉండాలి కానీ మనలో లోకం ఉండకూడదు. మనం ప్రత్యేకించబడిన వ్యక్తులుగానే ఉండాలి. ఇప్పుడు నోవాహు కూడా ఎలా ఉన్నాడట? మీకు ఇంకొక మంచి మాట చెప్పాలి. లూకాసు వార్తలో రాయబడినటువంటి మాట ఏమిటో చెప్పనా? ఏమండి, ఇదిగో లోతును గురించి వ్రాస్తూ ఏమంటాడంటే, లోతట సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కానీ సొదొమ గొమొర్రాలో ఉన్న పాపము ఏదియు లోతుకు కానీ లోతు బిడ్డలలోనికి కానీ చారనివ్వలేదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అంటాడు, లోతు ఆ పాపములన్నిటికీ దూరముగానే ఉన్నాడు. లోకములో ఉండి కూడా సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటిది? భయంకరమైనది. అయినా సరే లోతు సొదొమ గొమొర్రా ప్రజలతో సహవాసం చేశాడు, వారితో జీవించాడు, వారి మధ్యనే ఉన్నాడు. కానీ సొదొమ ప్రాంతములో గొమొర్రా ప్రాంతములో ఉన్న దేవియు తన ఇంటిలోనికి, తన జీవితంలోనికి రానివ్వలేదు. హల్లెలూయా. ఏమండి, అందుకనే ఇదిగో ఇప్పుడు మందిరం అనబడిన ఈ ఓడకు కీలు పుయ్యాలి. ఆ ఓడకే కాదు, ఇప్పుడు మనకు కూడా ఏం చేసుకోవాలి? ఏమన్నా మందిరం మనమే, మనకు కూడా ఏం పుయ్యబడాలి? కీలు పుయ్యాలి. ముఖానికి, కళ్ళకి, చెవులకి, శరీరం అంతటికి. అయ్యా కొంచెం ఒక్క చాటైన అంటనే కూడా వచ్చయ్యా, లోకం వెళ్ళటానికి మార్గం అని అనకూడదు. మొత్తము చెప్పరే పుయ్యబడాలి. కీలు పుయ్యబడాలి. రెండవది, మొట్టమొదటిది చితిసారు కుమ్రాముతో ఓడను తయారు చేయాలి. ఆ సార్ ఏమంటే లోకపు సారమేది లోపలికి రానివ్వకుండా ఆ చెత్త పీల్చుకొనకుండా ఉండేది చితిసారు కుమ్రాము. రెండవది కీలు పుయ్యాలి. కీలు అనగా లోకములో ఉన్నది ఏది ఆ ఓడలోనికి రానివ్వకుండా. మూడవదిగా అక్కడే చూడండి 15వ వచనంలో, మూడవదిగా 3 అంతస్తులు అంటారు. అమ్మ చదువు. ముగించవలెను, ఉండవలెను. రెండవ అంతస్తు దేవునికి స్తోత్రం చెప్పండి. అది 3 అంతస్తులుగా కట్టాలి. 3 అంతస్తులు దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో త్రిత్వమై ఉన్న దేవునికి సాదృశ్యం. త్రిత్వ దేవుని గురించి
మనం గడిచిన వారం విన్నాం. ఇంకా ఆ సబ్జెక్ట్ ఉంది, దేవుని చిత్తమైంది చెప్తాను. ఇంకా గమనించండి, త్రిత్వదేవుడు అంటే ఆ ఓడ తయారీ విధానములో ఎవరు కనబడాలి అంటే త్రిత్వదేవుని యొక్క చిహ్నము కనబడినట్లుగా. ఏమంటే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు కనబడినట్లు ఆ ఓడ కట్టబడాలి. ఓడ కట్టబడే విధానం ఏంటి? 3 అంతస్తులుగా ఉండాలి. 3 అంతస్తులు త్రిత్వదేవునికి సాదృశ్యం. ఈ త్రిత్వాన్ని గురించి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ఈ ఓడ కట్టేటప్పుడు ఇదిగో 4వదిగా ఉండవలసిన ఆ విధానం ఏమిటంటే కిటికీ ఒకటి పెట్టాలి. కిటికీ ఏముండాలి? కిటికీ. కిటికీ ఎందుకు? కిటికీ అనగా రక్షణను చూయిస్తుంది. కిటికీ అనగా రక్షణకు సాదృశ్యం, రక్షణ కలిగించేది. అందుకనే అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 9వ వచనములో రాస్తూ ఒక మాట వ్రాయబడింది. పౌలు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి, ఏమండి ఆ కిటికీలో నుండి 3వ అంతస్తులో ఉన్న కిటికీ నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని అర్థం. అంటే కిటికీ రక్షణను చూయిస్తుంది. కిటికీ అనగా రక్షణకు సాదృశ్యం. 5వదిగా ప్రియులారా, ఇదిగో ఆ ఓడకు ఒక తలుపు ఉంది. తలుపు ఒకే ఒక్క ద్వారం. ఆ ద్వారము పెట్టబడాలి. ద్వారం అనగా మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. ఏమంటే ఆ ద్వారం ఎవరికి సాదృశ్యం? తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యోహాను సువార్త దేవుని యొక్క వాక్యమును మనం చూడొచ్చు. ఏమండి యోహాను సువార్తలో 10వ అధ్యాయం 9వ వచనములో తండ్రి యొద్దకు ఎవడైనా వెళ్ళాలంటే నేనే మార్గమును, నేనే ద్వారమును. ఆ ద్వారము మన ప్రభువైన క్రీస్తు. ఏమన్నా ఆఖరిగా ఈ మాట చెప్పి నన్ను ముగిస్తాను. గమనించాలి, అక్కడ ఇంకొక విషయం రాయబడి ఉన్న ఆఖరి పదం ఏంటంటే ఇదిగో ప్రియులారా 6వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఆఖరి అయితే నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించు, సమస్త జీవులలో అనగా ప్రతి జాతిలో 2 చొప్పున ఆ ఓడలోనికి తేవాలి. ఆడదియు ఉండవలను బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేల నుండి ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అవి తినుటకు నానా విధములైనటువంటి ఆహార పదార్థములను సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను. అవి నీకును వాటికి ఆహారమగునని నోవాహుతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏవేవి ఆ ఓడలో ప్రవేశించాయి? ఇప్పుడు నోవాహు ఓడ చెప్పండి సంఘం అయితే ఈ సంఘములోనికి ఆయా జాతుల ప్రకారం సర్వ శరీరులలో ఇప్పుడు మొట్టమొదటిగా నోవాహుతాడు. నోవాహు నీవును నీ భార్యను
కలిగిన వారు ఓడలోనికి చెప్పండి ఓడలోనికి ప్రవేశించారు. రెండవదిగా చెప్తున్నాడు, ఇదిగో ఆయా జాతుల ప్రకారం పక్షులు, ఆయా జాతుల ప్రకారం నేలన ప్రాకు ప్రతి పురుగులు, ఆయా జాతుల ప్రకారము జంతువులు దానిలోనికి ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చాయి? జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, పురుగులు వచ్చాయి, మనుషులు. 4 రకాలైన వేరు వేరు జాతులు కలిసి ఎక్కడుంటున్నాయి ఇప్పుడు? చెప్పండి. వాడనగా సంఘములో ఉంటున్నాయి. ఇప్పుడు సంఘములో ఉండేటువంటి జాతులను దేవుడు చెప్తున్నాడు, స్త్రీలే కాదు, పురుషులే కాదు. దేవుడు అంటాడు, తోడేళ్ల వంటి స్వభావము కలిగిన వారు నీ మధ్య ఉంటారు. అంతేకాదు ప్రియులారా, కుంటనక్క స్వభావం కలిగిన వారు నీ మధ్య ఉంటారు. అంటే వీళ్ళని ఎవరితో వచ్చాడు? పశువులతోనే కదా. ఇంకొక మాట, పశుప్రాయులైన వారు, చెప్పండి, పశువు లాంటి స్వభావము కలిగిన వాళ్ళు సంఘములో ఉంటారు. పశువు అంటే జంతువేనా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు? నోవాహు వంటి మంచి స్వభావము కలిగిన వారు, ఇదిగో ప్రియులారా, నేలను ప్రాకు పురుగులలో హాని చేసేటువంటి విష సర్పములు, ఇదిగో తేళ్లు, ఏమండి, రకరకమైన పురుగులు కుడితే చచ్చిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే విషము, మనిషి నిండా విషం. అందుకని కొరింథీ పత్రికలో మీరు చూడవచ్చు, కొరింథీ పత్రిక మనిషి కంట నిలువెల్లా ఏముంది? కొరింథీ పత్రిక నేను చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ప్రియులారా, కొరింథీ పత్రిక ఏబు పుస్తకంలో అనుకుంటాను, అక్కడ అంటాడు, నిలువెల్ల మనిషికి విషము కలిగి ఉన్నవాడు, విష పురుగు మనిషి, విష స్వభావం. చెప్పరే అమలారా, నేలను ప్రాకెటువంటి పురుగులలో కొంతమంది అంటాడు, రే వాడు నాగుపామంటాడు రే. అవునా కదా? అంటారా లేదా? కొంతమంది ఎందుకంటే కొంతమంది స్వాభావికమైన పరిస్థితులు చూసినప్పుడు అలాంటి అభిప్రాయము. ఇప్పుడు నేలను పాకే పురుగులు దేవుని సంఘములోకి వచ్చాయి, నోవాహు ఓడలోకి వచ్చాయి. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా చూడండి, ఏమండి, పక్షులలో ఏమండి ఆడదియు మగదియు వాటి వాటి జాతుల ప్రకారము చేర్చాలి. పక్షులలో కూడా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి, అర్థం కాదు, పెద్ద పెద్ద పక్షులు. మన హైదరాబాదులో జూపార్కి వెళ్తే కొంగను చూస్తే ఎంత కొంగ ఉంది, ఎంత ఎత్తు ఉంది, నాకు ఎంత ఎత్తు వచ్చింది, 4 అడుగులు పైన ఉంది ఒక కొంగ. దాని కాడికెళ్ళి నుంచున్నాం అనుకో, గుడ్డులో గంట పీకింది దేవునికి స్తోత్రం. నిజం, పెద్ద పెద్దవి. ఇదిగో ప్రియులారా, తోడబాతు ఒక దరిదాపు తోడబాతు
అనేటువంటి పక్షి ఏం చేస్తుంది? ఒక మనిషిని కాదు, ఒక ఇంచుమించుగా 700 కేజీలు బరువు కలిగిన దాన్నైనా ఎత్తుకొని పోగలిగిద్దంట. ఎత్తునైనా చెప్పండి, అంత భయంకరమైన పక్షులు ఉన్నాయి. పక్షులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? సంఘంలోనికి వచ్చాయి. మూడవదిగా జంతువులలో ఏమేమి వచ్చాయి? గొర్రెలు, సాగుజీవులు, మేకలు కొన్ని వక్ర బుద్ధి కలిగినవైనా కొంచెం వాటి వలన పెద్ద ప్రమాదం ఏమి లేదు. ఎద్దులు కొంచెం, ఆవులు కొంచెం చూడడానికి పెద్దవిగా కనిపించిన అవి కూడా పెద్ద ప్రమాదకరమైనవి కావు. ఇంకా చాలా రకములైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ వాటితో పాటు సింహములు, పులులు, నక్కలు, ప్రతి విధమైన తోడేళ్ళు ఇది ఎక్కడికి వచ్చాయి? సంఘములోనికి వచ్చాయి. ఇప్పుడు సంఘములోనికి వచ్చిన ఇవన్నీ కలిసి ఏమంటే నోవాహుతో చెప్తున్నాడు, నీవు వాటన్నిటి కొరకు వాటి భోజన పదార్థములను సిద్ధపరచు. ఇవన్నీ కలిసి ఎక్కడ తింటున్నాయి చెప్పండి అమ్మ? ఎక్కడ తింటాయి? ఓడమైనా అయ్యా బయటికి వెళ్ళి నీటిలో కూర్చొని తిందాం అనుకుంటాయా? కాసేపు నీటిలో తానాలు ఆడేద్దాం, అక్కడే భోజనం చేసి వద్దాం అనుకుంటాయి. ఏమంటే ఆగకుండా 40 రాత్రులు మగుళ్ళు ఆకాశ తూములు వెప్పబడి, ఇదిగో ప్రియులారా, భీకరమైన వర్షం పడితే అరారోతు పర్వతం అంచుల మట్టుకు నింపబడిందట. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఎంత నీరు వచ్చింది? ఎంత నీరు వచ్చింది? పొద్దుటి నుండి వర్షం కొడితే దేవునికి స్తోత్రం, నిన్నటికి సగం వెళ్ళిపోయింది కాలువ. సాయంత్రానికి చూడండి మళ్ళా రోడ్డు దగ్గరికి వచ్చేస్తుంది. గమనించండి, ఇప్పుడు ఇవన్నీ కలిసి సంఘములో ఉంది. సంఘములు ఒక చోట కూర్చొని భోజనం చేస్తారు. అందుకని యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 వచ్చింది. ఒక్క మాట చదవండి త్వరగా. 11:6 అమ్మా అందరికీ 11:6 చదువు. తోడేలు గొర్రె పిల్ల యొక్క వాసము చేయదు. తోడేలంటే ఏంటి? దొరికితే లటక్క నోటికి కలుచుకొని వెళ్ళిపోయేది తోడి. గొర్రె పిల్ల దొరికితే చెప్పరే లటక్క నోటికేసుకుని పరిగెత్తిందంతే. ఆ తోడేలట గొర్రె పిల్ల యొక్క సహవాసం చేస్తుంది. చిరుతపులి మేక పిల్ల యొక్క పడుకుంటుంది. అమ్మా చిరుతపులి ఎక్కడ ఉంటుందంట? చిరుతపులికి మేక పిల్ల కనపడితే తినేసిందా? ఓకే అట్లా వస్తుంది. చిరుతపులి ఏం చేస్తుందంట? మేక పిల్ల యొక్క పుడుకుందంటే రెండు కలిసి పుడుకుంటాయి. తోడయు కొదమ సింహమును పెంచబడిన తోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోడుకొని తోడును ఆవును ఎలుకబండి కూడి మేయును వాటి పిల్లయు ఒక్క చోటనే పండుకొను. ఎద్దు సింహము గడ్డి మేయును. నాగు పాము పొట్ట యొక్క ఆట్లాడును. తన చేయి చాచును. పరిశుద్ధ
కీటకమును ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడినవి అన్ని ఎలా ఉంటాయంట? తోడేలు, గొర్రె పిల్ల సహవాసం చేసి ఆటలాడుకుంటాయంట. రే ఇప్పుడు దాకా నువ్వు నీలాంటి కనపడింది తినేసారా, కానీ ఇప్పుడు నుంచి అట్లా కాదు. మరట మనిద్దరం సహవాసము ఫ్రెండ్షిప్ చేద్దాం. ఇంకా ఏమన్నాడు? చిరుత, పులి, మేక పిల్ల ఒక చాట కొడుకుంటాయంట. అక్కడ అందుకని అన్నాడు, ఏమండి, నా పరిశుద్ధ పర్వతము అనగా దేవుని పరిశుద్ధ పర్వతం అనగా దేవుని సంఘము. ఆ సంఘములో అన్నీ కలిసి మెలిసి ఆడుకుంటాయి. వాటిలో ఏది దేనికి హాని చేయదు. ఏమండి అక్కడ ఎన్ని ఏమండి చక్కగా బాలుడు వాటిని తోలుకెళ్తాడు. దోడయు కొలమ సింహం ఉంటే సింహం దోడ లెగండ్ అని చెప్పి తోలుకుని వెళ్తాడు. దోడ కనపడిన, పిల్లవాడు కనపడిన సింహం ఏం చేస్తుంది? ఏమండి శుభ్రంగా మేసేస్తుంది. కానీ ఇవన్నీ ఒక్క చోటనే కూడుకొని జాగ్రత్తగా ఆవు గడ్డి మేయినట్లు కొదమ సింహము కూడా గడ్డి మేస్తాడట. అదేంటి సింహం గడ్డి మేయటం? సింహం తినేదంతా మాంసాహారం కదా, అవునా? ఎవడో మొన్న ఒకరిని అడిగితే, రే ముఖం కడుక్కోకూడదంటే, నేను సింహాన్ని రా ముఖం నేను గడగనన్నాడు. అంతే. పులి సింహాలు ఉన్న మొహం కడుగుతే నేను అన్నాను, అంటే నువ్వు అడిగి చెప్తువా అన్నాను. ఏమండి నువ్వు అడిగి చెప్తువా అంటే పక్కనవి దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు నేను అంటాను ప్రియులారా, దేవుని సంఘములో మనమందరము ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఆయా జాతుల ప్రకారం గొర్రె పిల్ల తోడేలు, సింహము తోడయు, మేక పిల్ల చిరుత పులియు, ప్రియులారా ఇంకా ఎలుగు బట్టియు, ఆవును, ఇవన్నీ కలిసి పరిశుద్ధ పర్వతం అనబడిన దేవుని సంఘములో ఐక్యత కలిగి చెప్పరే. ఎవరికి ఇష్టం లేదండి. మనందరం ఎలా ఉండాలి? ఐక్యత. నోవాహు కూడా దేవుని సంఘం, దేవుని సంఘమనబడిన నోవాహు ఓడలో అన్ని జంతువులు కలిసి ఉన్నాయి, పక్షులు కలిసి ఉన్నాయి, నేలను ప్రతి పురుగు కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉండి కూడా ఇదిగో ఇవన్నీ ఒక్క చోట భోజనం చేస్తున్నాయి, దేవుడిని మహిమపరుస్తున్నాయి. ఈరోజు దైవ సంఘములు ఉంచబడిన మనం ఏమన్నా, ఒకరు గొర్రె పిల్ల కావచ్చు, ఒకరు తోడేలు కావచ్చు, ఒకరు మేక పిల్ల కావచ్చు, ఒకరు చిరుత పులి కావచ్చు, ఒకరు సింహము కావచ్చు, ఒకరు దోడ పిల్లయు కావచ్చు, ఒకరు బాలుడై ఉండవచ్చు. దేవుని పర్వతం మందు మనమందరము చెప్పరే. చెప్పాలి అందరూ ఒకసారి చెప్పండి, అందరూ ఒకసారి చెప్పుకున్నాం. హల్లెలూయా. మనమందరం సంఘములు ఐక్యత కలిగి జీవించాలి. ఇదే దేవుని సంఘము యొక్క ఏమండి స్పష్టమైనటువంటి విధానం. దీనికంటే ఇంకొకటి, ఇప్పుడు రేపు ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాబోతున్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఇదిగో భూలోకమందు ఉన్న సంఘములన్నీ, సార్వత్రిక సంఘములన్నీ ఎత్తబడాలి.
ఒక మాట చెప్తారు, ఐక్యతగా ఉండవలసిన సంఘ బిడ్డలు ఏమండి ఎలా ఉంటారంటే ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళంటే పడదు. ఆ వస్తే నేను రానండి, ఆ వస్తే నేను రాను. రేపు పరలోకం కూడా అయ్యా ప్రభు ఆ వస్తే నేను రాను అంటారా? ఇక్కడ ఫలారం వచ్చుతుంటే పరిగెత్తుతున్నారు ఇంకొకరు. ఏం ఫలారం తెస్తే ఆమె పరిగెత్తింది, దాని ఫలారం తెస్తే ఏం పరిగెత్తి. మరి రేపు ఆమె పరలోకం వెళ్తుందని నేను బయటికి పరిగెత్తుకొస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. గమనించండి, సంఘంలో జరిగే విషయాలే చెబుతున్నాను. ఇప్పుడు సంఘములో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనమందరం సంఘంలో పిల్లలు ఎవరి భోజనం వాళ్ళు సపరేట్, ఎవరికి కావలసిన మేత వాళ్ళు వేసేయాలి. అంతేనా? నాకు పెట్టలేదు అనుకుంటే నీలా ఇంకితేది నా మొహం నీకెవరైనా పెట్టాలా? నీ ఇంట్లో నీకు ఎవరైనా పెట్టాలా? ఇది నీ ఇల్లు కదా, నీ తండ్రులు కదా, అవునా కదా? సంఘములో మనమందరం ఎంత ఐక్యతగా ఉన్నామో అందరం పాలిభాగస్తులు, అందరూ స్వతంత్రులు. అందరికీ దీనిలో ఏముంది? అధికారం ఉంది. ఒకరికొకరికి పరిచయం చేయవసరంలా. అర్థం కాదా? అవునా కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది ఇంకొకటి ప్రియుల నేను చెప్పగలిగే మొట్టమొదటి విషయం ఏంటంటే సంఘములో ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు రాకూడదు. ఒకరి విషయమై ఒకరికి మనస్పర్ధలు రాకూడదు. ఏమండి? ఇది తండ్రి ఇల్లు, దేవుని పర్వతం, దేవుని పరిశుద్ధ పర్వతం. ఈ పర్వతం మీద మనమందరం ఎలా ఉండాలంట చెప్పండి అమ్మా? ఐక్యతతో కూడిన ప్రేమ, ఒకరి పట్ల ఒకరు. నీ సహోదరుని ప్రేమించలేని నీవు దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ సహోదరుని మొదట నీ ఎదుట ఉన్న నీ సహోదరుని ప్రేమించు అన్నాడు. ఈరోజు ప్రేమ అంటే ఏంటి? తన సహోదరుని ప్రేమిస్తున్నాను అంటున్నాం. ప్రేమట ప్రతి దోషమును కప్పుతుంది, ప్రతి అపరాధమును క్షమిస్తుంది. కొంతమందిలో క్షమాపణ లేదు. ప్రేమ ఉంటే కదా చెప్పలేదు. పెద్ద ఏదో అందులే అంద వదిలిపెట్టదు. అడవిలో ఆ క్రూర వర్గం చూసినాడు. సరే చిన్నపిల్లలు ఏమో వదిలిపెట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా నేనంటాను, మీరు నిజమైన దేవుని పిల్లలైతే మనమే కాదు, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఇప్పుడు ఈ సంఘము ఇంకొక సంఘం ఉన్న సంఘాలన్నీ రేపు ఎత్తపడాలి. ఇప్పుడున్న భయంకరమైన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఈ సంఘ పొలం అంటే ఆ సంఘ పొలం పడదు, ఆ సంఘ పొలం అంటే ఈ సంఘ పొలం పడదు. ఈ పాస్టర్ గారికి ఆ పాస్టర్ గారికి పడదు, ఆ పాస్టర్ గారు అంటే ఈ పాస్టర్ గారికి పడదు. వీళ్ళింటో ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళబాగా అంటాడు ఈ పాస్టర్ గారు. అర్థం కాదు. ఇటువంటి దౌర్భాగ్యం మనమందరం దేవుని సంఘములో, సార్వత్రిక సంఘములో ఏమండి బిడ్డలమై ఉన్నాం. అక్కడ మనమందరం కలిసి ఆడుకోవాలి, కలిసి మేత వేయాలి, కలిసి పండుకోవాలి, కలిసి కూర్చుండాలి. దీనిలో మనమందరం పాలి భాగస్థలం అవ్వాలి. దేవుని రాజ్య వ్యాప్తిలో మనము ఏమండి పాలి భాగస్థలం అవ్వాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అందరు తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలను